సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అడ్వకేట్ అట్లానే పొలిటికల్ అనలిస్ట్ బండారి రామ్మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్ చెప్పండి. కె వెంకట్రామరెడ్డి జర్నలిస్ట్ కేవీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు రావడం అనేది కొంతవరకు చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నేరుగా వాళ్ళ నివాసానికి వెళ్ళి అర్ధరాత్రి పూట, అంటే వాళ్ళ ఒంటి మీద కనీసం పోలీసు డ్రెస్ అనేది కోడ్ కూడా లేదు, పోలీస్ వెహికల్ కూడా మనకు కనిపించినటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసుకుంటే నిన్న వీడియోలో అయితే ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా నేరుగా నివాసానికి రావడం, ఆడవారి పైన అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కూడా దురుసుగా ప్రవర్తించడం, చేయి చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చూసాము. అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి సార్? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక్కడికి రావడం ఏంటి, ఇక్కడ అరెస్ట్ చేయడం ఏంటి, అసలు దేనికి సంబంధించి అరెస్ట్ చేస్తున్నారని పూర్తి వివరాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితే చూసాం మనము. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు, మీ అభిప్రాయం? మీకు అడ్వకేట్ గా పోలీసులు ఎక్కడ పోలీసులు అక్కడికి రావచ్చు, కానీ లోకల్ పోలీసుల సహకారంతో వారెంట్ ఉంటే వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి మేము ఎక్కడ తీసుకెళ్తామని చెప్పి పోలీసు వెహికల్ తీసుకెళ్ళాలి, మీరు అన్ని యూనిఫామ్ మీద వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళాలి. అట్లాగే అర్ధరాత్రి అపరాత్రి అది చేయడానికి వీలు లేదు. నేను 50 ఏళ్ల జర్నలిస్ట్, 50 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 75 నుంచి మొట్టమొదటిసారి భావ ప్రకటన స్వేచ్ఛ దేని మీద వ్యక్తం చేశానంటే, ఇందిరాగాంధీ గురించి ఆనాడు ఈ దేవకాంత్ బార్వా ఒక ఆయన ఉండేవాడు, జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ కు. ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అని ఆనాడు. అంటే ఎమర్జెన్సీకి జస్ట్ 4 రోజులు, లేకపోతే నేను కూడా అప్పుడు రామరెడ్డి గారు కేవీలాగా అరెస్ట్ అయ్యేవాడిని. అంటే ఇందిరా ఇండియా కాదు, ఇండియా ఇందిరా కాదు, ఇండియాలో ప్రజలు ఉన్నారు, ప్రజలు ఎప్పుడు ఉంటారు, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులో ఉంటాం, మన నాయకులు చచ్చిపోతారని నేను మంచి ఆర్టికల్ రాసిన, ఆంధ్రభూమిలో ప్రింట్ అయింది. ఎమర్జెన్సీ ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీలో రాసింటే నేను కూడా అరెస్ట్ అయ్యేవాడిని. ఏమంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, కానీ మనం భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నదని అవాకులు చవాకులు, లేకపోతే ఏది పడితే నోటు మన పరుష పదజాలాలు, లేకుంటే అన్పార్లమెంటరీ వాడొద్దు. ఆయన ఏమాడి నాకు తెలియదు, కానీ ఈ అరెస్ట్ తీరు అని నేను చెప్పిన తర్వాత ఈ 15 నిమిషాలలో చూసింది ఏంటంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్ తాను, అలాగే తొలి వెలుగు ఇట్లాంటి వాటిలో ఇప్పుడు నేను కూడా రోజుకు 10-15 వీడియో చేస్తుంటాను, కానీ ఎక్కడ కూడా పరుషపదం పదాలు వాడను. కానీ వాడితే కూడా దానికి చట్టం ఉంది కదా. చట్టం ఏం చేస్తుంది, ఎక్కడ కూడా జర్నలిస్ట్ గా ఏ పదాలు వాడినా కూడా శిక్ష పడైతే లేదు, దేశద్రోహి అంతకంటే కాదు కదా. అటువంటి అప్పుడు ఆయన నోటీస్ ఇచ్చి మీరు పోలీస్ స్టేషన్ రమ్మంటే పోతారు కదా. ప్రాసెస్ అనేది ఉంటది. అంటే సరైనటువంటి వివరణ ఇవ్వకుండా డైరెక్ట్ గా నేరుగా అర్ధరాత్రి పూట ఇంటికి రావడం అనేది ఇప్పుడు అందరిలో కూడా ఒక చర్చనీయాంశం. ఒక జర్నలిస్ట్ మీదకి ఇలా రావడం. నేను ఒక జర్నలిస్ట్ గా ఈ అరెస్ట్ పూర్తిగా ఖండిస్తున్నాను, తప్పు అంటున్నాను. అవును, ఒకవేళ ఆయన కనుక తప్పుడు వార్తలు రాయడము, లేకుంటే తప్పుడు ఆయన ఛానల్లో వీడియోలు చేస్తుంటాడు, చాలా టీవీలో చూశాను నేను. అందుకని ఆ వీడియోలు చేసేటప్పుడు చాలా మంది సంయమనం పాటించి మాట్లాడుతున్నాను. నేనైతే ఎక్కడ దుర్మార్గ పదజాలం వాడినట్టు చూడలేదు. ఏమైనా ఉంటే ఉండొచ్చు, కాదట్లేదు, కానీ అరెస్ట్ చేసే పద్ధతి ఇది కాదు కదా అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ పోలీసులు గతంలో ఈయన అరెస్ట్ చేశారు, చేసి బెయిల్ మీద వచ్చారు. కేసు ఉన్నది, కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన వెళ్ళి ఏం చేసింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కలిసిందట. కారణం తప్పు కూడా కాదంటున్నాడు. ఎందుకంటే ఓ రాజకీయ అండ లేకుండా జర్నలిస్ట్ కూడా బతికే పరిస్థితి లేదు ఇవాళ. నేను నాలాంటి వాళ్ళు బతికినాం రాజకీయ అండ లేకుండా, ఏ పార్టీకి సంబంధం లేకుండా, కానీ వాళ్ళ బతికే పరిస్థితి లేదు ఇవాళ. కనుక చాలా వరకు జర్నలిస్ట్ మీద దాడులను మన భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడిగా చూడాలి, నెంబర్ 1. రెండోది, నేను ఇప్పుడు జర్నలిస్ట్ ఆయన ఏం రాసి ఉండే నాకే సంబంధం నిరూపుకున్నాను అనుకోండి, రేపు నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు, రేపు ఇంకోటి అరెస్ట్ చేయొచ్చు కదా, తప్పు కదా. అంటే మన దాకా వచ్చేదాకా కాకుండా జర్నలిస్ట్ సమాజం మొత్తం ఈ దాడిని ఖండించాలి, ఈ అరెస్ట్ ఖండించాలి. ఈ అరెస్ట్ చేసే ఉంటే చాలా వరకు నాన్ బెయిలబుల్, నేను అడ్వకేట్ కూడా చెప్తున్నాను, నాన్ బెయిలబుల్ కేసులైనా 7 సంవత్సరాల లోపు శిక్ష పడేది ఉంటే వాళ్ళకి నోటీస్ సర్వ్ చేయాలి, సమన్లు ఇవ్వాలి, కోర్టుకు రమ్మనాలి, విచారణకు కూడా నోటీస్ సర్వ్ చేసి 41A కింద నోటీస్ వేసి ఇంటికి రమ్మని, అక్కడ పోలీస్ స్టేషన్ రమ్మనాలి. అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో మొదలు ఇన్ఫార్మ్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్ లో విచారించి అప్పుడు అవసరమైతే తీసుకెళ్ళాలి. ఎప్పుడు నిర్బంధం హక్కు కాదు, నిర్బంధం ఐచ్ఛికం. ఎప్పుడైనా స్వేచ్ఛ అనేది హక్కు, ప్రజల హక్కు. కనుక ఆయన ఎంత పెద్ద నేరం చేసినా ఆయనకు 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఆయనను విచారించే అధికారం లోకల్ పోలీసులకు ఉంది. అక్కడికి పిలిపించి విచారించాలి, నోటీస్ ఇవ్వాలి, కుటుంబ సభ్యులకు అరెస్ట్ వివరాలు తెలపాలి. అప్పుడు మాత్రమే నాలాంటి అడ్వకేట్లు పోయి బెయిల్ వేస్తారు కదా. రేపు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడ ఉన్నాడో తెలియకపోతే. రాత్రి సంఘటన విషయం కూడా అర్ధరాత్రి అపరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఒంటి మీద ఒక పోలీస్ యూనిఫామ్ లేకపోవడం, అదే వెహికల్ కూడా పోలీస్ వెహికల్ అనేది మనం చూడడం అక్కడ నార్మల్ గా వచ్చారు. అసలు నిజంగా వాళ్ళు పోలీసులేనా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అదే కదా, ఒక లాకౌట్ జరిగింది ఇప్పుడు ఇప్పటికీ అక్కడ కదా.
దాన్ని అవును. చూస్తున్నాం. అటువంటప్పుడు అవును. ఎవరిని ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్నది. ఇంకోటి మీరు అన్నట్టు వాళ్ళకి డ్రెస్ లేకపోవడం కాదు, పాప ఆయన కూడా ఏం రాత్రిపూట ఇంట్లో ఎట్లుంటాడో షార్ట్ వేసుకొని బనీను వేసుకొని ఉన్నాడు. భార్య వారించింది కూడా, ప్యాంటు షర్ట్ తెస్తాను తీసుకుపోయేటప్పుడు మర్యాద తీసుకుపోండి అంటే కూడా ఆమె నూకేసి తీసుకెళ్ళాడు చూసాం మనం. ఊకేసి కనుక అసభ్యకరంగా ఆ, ప్రవర్తించడం, ఆమె మీద చేయి చేసుకోవడం వచ్చిన అనేది కూడా ఆ, వచ్చిన నిజంగా. పోలీసులు మగ పోలీసులు, వచ్చిన పోలీసులు మగ పోలీసులు. ఒకవేళ కుటుంబాలు ఇంటికి పోతున్నట్టు కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు పిల్లలు ఉంటారు కదా, మనం వాళ్ళ అవును. మీద దౌర్జన్యం చేయొద్దు కదా. కనుక ఒక ఆడ పోలీసుని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి ఏంటంటే ఏ వారంటీ అయినా వేరే రాష్ట్రానికి పోయినప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలంటే హ్మ్. మొట్టమొదటి ఆ పోలీస్ స్టేషన్ పోవాలి. నేను చాలా వరకు కమిషన్లు చేసిన, అంటే కోర్టు కమిషనర్ చేస్తుంది. ఒక దగ్గర పోయి అక్కడ నేనేం చేస్తా, కమిషనర్ పోయినప్పుడు ఈ లోకల్ పోలీస్ స్టేషన్ లో నేను కమిషనర్ను, నేను నాకు రక్షణ ఇవ్వండి, నేను ఫలానా దగ్గరికి పోతున్నాను, వాళ్ళని తీసుకురావాల్సింది కోర్టులో హాజరుపరచాల్సిందని నేను ఏం చేస్తా అంటే మొదలు లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చి నాకు ఒక ఇద్దరు పోలీసులు నా వెంబడి పంపండి అని తీసుకొని పోతా. నన్ను కొట్టిన అనుకోండి, నేను కోర్టు కమిషనర్ వారికి ఏం తెలుస్తుంది, నేను సివిల్ డ్రెస్ ఉంటే, లేకపోతే మా అయితే కోర్టు వేసుకుని ఉంటా. కరెక్ట్ కాదు కదా. అవును. ఇక్కడ కూడా పోలీసులు డ్రెస్ లో లేకపోవడం తప్పు. ఆ గట్టిగా మాట్లాడితే వాళ్ళని కొట్టినా తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు మీరు డ్రెస్ లో లేరు కదా, మీరు పోలీసుల నమ్మకమైందని ఆ కాలనీ వాళ్ళు ధైర్యం లేదు చేయలే, కానీ కాలనీ వాళ్ళు తగిలేసి మన చెట్టు కట్టేసిన అనుకోండి, ఏం చేసిన వాళ్ళు, వాళ్ళు ఇద్దరే పోలీసులు, ముగ్గురు నలుగురు వచ్చిండ్రు. ఆ నలుగురు పోలీసులను ఓ 10 మంది 20 మంది కలిసి ఒక చెట్టు కట్టేసి మీరు ఎవరు అని అడిగి కొడితే ఏం చేసేవాళ్ళు. అందుకని డ్రెస్ లో రావాలి. ఆ నా వీడియో చూశాను, అందులో వారెంట్ ఉందమ్మా అంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పోలీస్ స్టేషన్ చేసింది, ఏ పోలీస్ స్టేషన్ నుంచి మీరు వస్తున్నారంటే మేము చెప్పము, వారెంట్ లో రాసింది అంతా అనుకోమన్నాం. తప్పు కదా. అందుకనే పోని భార్యను ఏమన్నారు, మీరు సరూర్నగర్ పోలీస్ స్టేషన్ అక్కడ రాండి, అక్కడ వివరాలు చేస్తాం, అక్కడ కూర్చుని పెట్టినా కానీ పంపిస్తాం అన్నాడు. ఇక పోయే వరకెళ్ళి అప్పటికే బలవంతంగా తరలిస్తున్నారు. అది ప్రైవేట్ వెహికల్, పోలీస్ వెహికల్ కాదు. మరి వాళ్ళు కిడ్నాప్ చేసిండ్రు ఆయనను, ఏదైనా పార్టీ వాళ్ళు, లేకపోతే ఆయన ఏమైనా చంపేసిన ప్రయత్నం చేస్తున్నారా అనే సమస్య వస్తుందా రాదుగా. అవును సార్. సాయికృష్ణ ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. భార్య ఇలాంటి స్పష్టంగా చెప్పింది, అనుమానాలనేవి ఆయన భార్య రాలేదు. కేవీఆర్ భార్య స్పష్టంగా చెప్తుంది, నా భర్తను సాయికృష్ణ లాగా చంపేస్తారేమో నాకు అనుమానం ఉంది, వాళ్ళు పోలీసులా కాదా ఏం సంగతి చెప్పని. లోకల్ పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు ఏం సమాచారం ఏం లేదంటున్నారు. వాళ్ళకి సమాచారం ఇవ్వాలి కదా. లోకల్ పోలీస్ స్టేషన్ ఇస్తే ఆ వారెంట్ ఏంది, కథ ఏంది, లక్షణం ఏంటంటే అడ్వకేట్ మట్టుకుపోయి వాళ్ళు ఎక్కడ తీసుకుపోయిన తెలవాలి కదా అంటున్నాను. 24 గంటల లోపల పోలీసు మనకు కోర్టులో హాజరుపరచాలి కదా. అవును. అదేందో ఇక్కడ కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్తే అప్పుడు లీగల్ గా డిమాండ్ అవుతుండే కదా, ఏ పోలీసు వాళ్ళు తెలుస్తుండే, ఎక్కడ డిమాండ్ రిపోర్ట్ ఇక్కడనే తీసుకుంటే అయిపోతుండే కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే భావ ప్రకటన మీద స్వేచ్ఛ మీద ఇది దెబ్బ అంటున్నాను. భావ ప్రకటన ఉండాల్సిందే కాదంటే, కానీ ఆ స్వేచ్ఛ మీద దెబ్బ పడితే మళ్ళీ ఇంకొక ఉంటది. ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇట్లాంటి పనులు పెరిగినాయి అనే మాట వస్తుంది. మన సాయి కృష్ణ మన లాకప్ డెత్ ఉదంతమే అవును. మనకు కనపడుతుంది. చూసిండు కదా, ఇప్పటికి అవును. శవం దొరకలేదు. అవును. ఇప్పటికీ ఇద్దరు పోలీస్ ఈ కానిస్టేబుల్స్, రోజుకి గూడా అది ఒక చర్చనీయాంశంగానే ఉంది. అసలిది అది నాగరాజు అనే సిఐని, ఒక ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేశారు. అసలు హ్మ్. వాటి మీద పైకే ఎవరిది ఉంది, అసలు వెనుక అదృశ్య హస్తం ఎవరిది ఉంది ఎప్పటికీ తెలియలేదు కదా. అవును. ఒక నేరస్తుడే కావచ్చు, కానీ పౌర హక్కులు ఉంటాయి కదా. మన అవును. సాయి కృష్ణ నేరస్తులు అటువంటి వాడిని బాధిస్తున్నాయి, ఒక జర్నలిస్ట్ పౌర హక్కులు ఉంటాయి, ఇంకెక్కువ ఉంటాయి కదా. అవును సార్. ఎవరికైనా మనిషి అంటే మనిషి నేరస్తుడికైనా ఉంటుంది, మామూలుగానే ఉంటది కదా. హ్మ్. కనుక ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెంటనే ఈ సమాచారం మా పత్రికలకు ఇవ్వాలి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇవ్వాలి. ఎక్కడి పోలీసులు ఎక్కడి నుంచి వచ్చారో, ఆయన మీద ఏ కేసులు ఉన్నాయి, ఆ వారెంట్ కాపీ ఇవ్వాలి కదా. ఇప్పుడు అవును. బంధువులకు ఏం చేస్తారంటే ఇన్ఫార్మ్ చేయడమే కాదు, ఏ నేరం మీద పట్టుకపోతున్నాం, ఏ స్టేషన్ పట్టుకపోతున్నాం, ఏ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేస్తామనే వివరాలు ఇచ్చి తీసుకెళ్లాలి. కుటుంబ సభ్యులు అవును. తెలియకుండా తీస్తే కిడ్నాప్ కిందికే వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదే సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లో కేవీఆర్ కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసు పెట్టాలి. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీ సమక్షంలో తీసుకెళ్ళిన, మీరు కూడా నిందితులని వీళ్ళ మీద కూడా పోలీసుల మీద కూడా కేసు పెట్టాలంటున్నాను నేను. అవును సార్. స్పష్టంగా చెప్తున్నా. అప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి మన మనం నాటి నోరు విప్పకుండా ఉంటే ఇలాంటివి మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే జర్నలిస్టుల మీద దాడులు చాలా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఎన్ని మన చూసినాం రీసెంట్‌గా. మనం మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు మీ యజమాని ఏదో ఉంటుంది నాకు తెలియదు. హ్మ్. ఇప్పుడు మీరు ఒకసారి మీరు అరెస్ట్ అవుతారు, యజమాని తప్పించుకుంటారు, అది కూడా చేస్తుంది. సమస్య ఏంటంటే మనం మాట్లాడే విషయాలలో నేను మీకు సహకరిస్తున్నాను, పైసలు తీసుకునేది కాదు, ఫ్రీగా చేస్తున్నాను. అవును. ఒకవేళ ఒక మాట అన్నాను అనుకోండి, అంటే నన్నో నిన్నో అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని చేయాలి, ప్రసారం చేసిన వాళ్ళని చేయాలి. లెక్క అయితే అంత అంత దూరం పోతారా. అవును. ఎన్టీవీ రిపోర్టర్ చూసాము అప్పుడు అంత మధ్య, ఏది రమేష్ ని అరెస్ట్ చేశారు, మరి ఎన్టీవీ చౌదరి గారిని అరెస్ట్ చేశారా, చేయలే కదా. అవును. అంటే కార్మికులే ఎవరైతే ఈ పెట్టుబడిదారులకు పనిచేసే కార్మికులు, జర్నలిస్టులు కార్మికులు అంటున్నాడు, ఈ కార్మికుల మీద పడుతుంది కదా. నా మీద కూడా చాలా దాడులు జరిగినాయి గతంలో. అవినీతి కేసులు రాస్తుంటే, అవినీతి తిమింగలాలు బయట పెడుతుంటే ఇంటికి హ్మ్. వచ్చి కొట్టే సందర్భాన్ని. కానీ నేను చేసిన సొంతంగా పత్రికలు ఆదుకోకపోయినా ఆనాడు ప్రధాన పత్రికలో పనిచేసిన వాడిని నేను సొంతంగా కేసేసి వాళ్ళకి శిక్ష పట్టేట్టు చేసిన. ఎంతమందికి ఆ దమ్ముంటారు, ఎంతమందికి ఆ పని చేయగలుగుతారు మీరు. అదే సార్. అందుకనే కేబీఆర్ ఒక సీనియర్ జర్నలిస్టు, విషయాలను వెలికి తీస్తున్నాడు. ఒకవేళ పొరపాటు జరిగింది అనుకుందాం, పరుషమైన మాటలే మాట్లాడింది అనుకుందాం, పరుషమైన మాటలే ఉపయోగించింది అనుకుందాం, దానికి శిక్ష ఉంటది కదా.
కోర్టు పరంగా శిక్ష అంటే అంటే మీరు అరెస్ట్ దానికంటూ ఒక చేయండి పద్ధతి తీసుకోండి. ఉంటది. అవును సార్. ఇట్లా అరెస్ట్ చేయొద్దని ఏం లేదు కదా. కనుక పద్ధతిగా పోండి అంటున్నాను. పద్ధతి లేకుండా ఇట్లా చేయడం వల్ల కష్టం అయితే అంటున్నాను నేను. అంతే. రైట్. మీరు ఈ అరెస్ట్ ను ఖండించాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు జర్మనీలో సామెత ఉందమ్మా బానిసది. ఇప్పుడు నా దాకా వస్తే అంటే యోధులుగా నేను యూదుని కాదు, యువకుల కోసం వస్తే యువకుని కాదు, మహిళల కోసం మహిళలు కాదు అనుకున్నా. చివరికి తన కోసం వచ్చినప్పుడు చుట్టూ చూస్తే ఎవరి మీద లేదట. అందుకనే నేను ఆయన చేసిన తప్పు కంటే తప్పు ఏమైనా చేస్తే ఖచ్చితంగా శిక్ష ఏ పౌరుడైనా శిక్ష అనుభవించాల్సింది యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను. కానీ ఆ తప్పుకు ఇట్లా ఈ అడ్డగోలు అరెస్టులు ఇవన్నీ రాదు. వరం కిడ్నాపింగ్ కిందకే వస్తుంది. ఆయనను కిడ్నాప్ చేసిరని కేసు పెట్టవచ్చు. భార్య పిల్లలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. కవిత గారు అన్న మాట అన్నారు కదా. మరింత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి పెట్టయిపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టులు అవుతున్నాయి. పక్క రాష్ట్ర పోలీసులు చేస్తున్నారు అనే మాట వస్తున్నది. అవును. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ డీజీపీ గారు ఇక్కడ పట్టించుకోవాలి. ఒక జర్నలిస్ట్ ను అక్రమంగా తరలించడం, అరెస్ట్ కూడా అంటలేదు నేను. అరెస్ట్ కు అదుపు కూడా తెలియదు. అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు. అది అవును. పోలీసులా కాదా తెలియదు. అదుపులోకి తీసుకున్న వాళ్ళు మరి చంపేస్తారా, కోర్టులో హాజరుపరుస్తారో తెలియదు. కనుక అంటే మీరు ఇప్పటి వరకు ఒక దీనికి ఎంత క్లారిటీ రాలేదు సార్ ఇంకా.